నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతల అవినీతి, నిర్లక్ష్య ధోరణి, నియంత పాలన చేయడం వంటివి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వైసీపీ బడా నేతల అక్రమాలే మాత్రమే బయటకు వచ్చాయి. కానీ తాజాగా కొంతమంది వైసీపీ నాయకులకు సంబంధించిన రాసలీలలు కూడా బయటపడ్డాయి. ఏకంగా బాలీవుడ్ హీరోయిన్నే లైంగికంగా వేధించారని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు, కాదంబరి జత్వాని. ప్రస్తుతం ఈ పేరు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అసలు ఎవరు ఈమె చేసిన సినిమాలు ఏంటి, జత్వానికి వైసీపీకి సంబంధం ఏంటి, రాజకీయ క్రీడలో ఈమె ఎలా భాగమయ్యింది, ఇలా రకరకాల ప్రశ్నలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. అయితే జత్వాని బాలీవుడ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీలో ఒక్కో సినిమాలో యాక్ట్ చేసింది. ఆమె నటి మాత్రమే కాదు, డాక్టర్ కూడా. కాదంబరి తండ్రి మర్చెంట్ నేవీలో పనిచేయగా ఆమె తల్లి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. ఇక జత్వాని 1996 ఏప్రిల్ 20న గుజరాత్ అహ్మదాబాద్లో పుట్టింది. 12 ఏళ్ల వయస్సులోనే 7 ఏళ్ల భరతనాట్యం కోర్సు పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకుంది. అహ్మదాబాద్లోని SHL మున్సిపల్ మెడికల్ కాలేజీ నుంచి MBBS చేసింది. RBIలో పనిచేస్తున్న తల్లికి ముంబై ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడికి షిఫ్ట్ అయ్యింది. సడ్డా అడ్డా అనే హిందీ సినిమాలో లీడ్ రోల్ చేసింది. 2014లో ఓయిజా అనే కన్నడ సినిమాలో నటించింది. తెలుగులో ఆట, మలయాళంలో ఐ లవ్ మీ, పంజాబీలో ఓ యారా ఇన్వై లుట్ గయా అనే సినిమాలో నటించింది. ఇక వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో జత్వానికి 2015లో పరిచయం ఏర్పడింది. అదే ఏడాది అతను పెళ్లి ప్రతిపాదన చేశాడని జత్వాని చెప్తోంది. అయితే విద్యాసాగర్ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఆ ప్రతిపాదన ఆమె తిరస్కరించిందట. అప్పటి నుంచి న్యూడ్ వీడియో కాల్స్, అసభ్యకర సందేశాలతో విద్యాసాగర్ వేధించేవాడట. 2024 ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం PSలో విద్యాసాగర్ తనపై దొంగ కేసు పెట్టాడని, ముంబైలో కేసు విత్డ్రా చేసుకుంటే ఇక్కడ తనపై కేసు తీసివేస్తామని చెప్పారని, ఇప్పటికీ కేసు విత్డ్రా చేసుకోలేదని జత్వాని అంటోంది. తప్పుడు కేసులో తనను, తన కుటుంబాన్ని అరెస్టు చేసి నరకం చూపించారని జత్వాని కన్నీటి పర్యంతం అవుతోంది. ఇంటర్నేషనల్ స్మగ్లర్లు, ఉగ్రవాదుల తరహాలో తమను ఏపీ పోలీసులు అరెస్టు చేసి విమానంలో తీసుకొచ్చారని జత్వాని కుటుంబ సభ్యులు అంటున్నారు. విశాల్ గున్ని నేతృత్వంలో జత్వానిని, ఆమె తల్లిదండ్రులను ఈ ఏడాది ఫిబ్రవరి 3న విజయవాడకు తీసుకొచ్చారు. 3 రోజుల పాటు వారిని ఇబ్రహీంపట్నంలోని VTPS గెస్ట్ హౌస్లో ఉంచారు. తీవ్రంగా హింసించారు. ఫిబ్రవరి 6న కాదంబరిని రిమాండ్కు పంపించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెను చూసేందుకు ములాఖత్లు ఇవ్వకుండా జైలు అధికారులపై విజయవాడ పోలీసులు ఒత్తిడి చేశారు. తన కుమార్తెకు అత్యవసర వస్తువులను కూడా పంపేందుకు అంగీకరించలేదని జత్వాని తల్లి అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు, IPS అధికారులు బెదిరిస్తుండటంతో తమ సన్నిహితులెవరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఎలా బయటకు వచ్చిందో తమకు తెలియదని, తనను హింసించిన వైసీపీ నాయకుడు విద్యాసాగర్తో పాటు పోలీసు అధికారులపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జత్వాని విన్నవించుకుంటోంది. అయితే ఇదంతా జత్వాని వన్ సైడ్ స్టోరీనే. ఆమెకు సంబంధించిన రెండో కోణాన్ని కూడా టీడీపీ నాయకులు పరిగణలోకి తీసుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందాన్ని పెట్టుబడిగా పెట్టి బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు వల విసురుతుందనే ఆరోపణే కాదు, అందుకు తగ్గ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కాదంబరి బాధితుల్లో బడా పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్, ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్ దాని, ఏపీకి చెందిన కుక్కల విద్యాసాగర్ ఉన్నారు. ఇంకా పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వల విసిరి వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తూ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాదంబరి తీరు చూసిన తర్వాత అప్రమత్తంగా ఉండాల్సింది టీడీపీ నేతలే అనిపిస్తోంది. ఎందుకంటే అందమైన ఆమె వలకు పడకుండా టీడీపీ మంత్రులు, ఇతర నాయకులు తప్పించుకోలేరు. ఇప్పటికే పలువురు మంత్రులు టీడీపీ నాయకుల సరసాల గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. కావున కాదంబరిని అడ్డం పెట్టుకొని ఇతరులను ఇబ్బంది పెట్టాలనే ఆతృతలో ఆమె వలలో తాము పడతామని గ్రహిస్తే మంచిది. బలైన క్షణాన కాదంబరి వలలో పడితే హోంశాఖ మంత్రి పంచాయతీ చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.